తెలియగలుగుతానండి. జనసేన ఆయన ఉన్నాడు కదా, ఎవరైనా మనోహర్ గారు, ఒకసారి ఎంక్వైరీ చెప్తా మనోహర్ గారి సంగతి. బియ్యం వాళ్ళు ఎన్ని ఇంటి చుట్టూ తిరిగి క్యాష్ ఇస్తున్నారే, శుభ్రంగా లెక్కేసుకు లోపల పెట్టుకుంటున్నావే. మరి అది పవన్ కళ్యాణ్కి ఇస్తున్నావో చంద్రబాబుకి ఇస్తున్నావో నాకు తెలియదు, కానీ నాదెళ్ల మనోహర్ గారు ఈ దొంగ బియ్యం వ్యవహారంలో మొదటి స్మగ్లర్ ఎవరైనా ఉన్నారంటే అది నాదెళ్ల మనోహర్, ఆ తర్వాత మీ అబ్బాయి. పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో నాకు తెలియదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ చివరికి ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ యూనిట్స్ ఉన్నటువంటి అమాయకుల మీద నువ్వు పడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు, ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు తక్షణమే దీని మీద ఆలోచన చేయాల్సిన అవసరం, చేసే పరిస్థితి ఏమీ లేదులే నీకు. ఎందుకంటే లైన్లో పడ్డావు. ఇంకా మీ అబ్బాయి సూట్ కేసులు సర్దుకోవటం, మా మీద కేసులు పెట్టడం, ఆ మనోహర్ ఏమో కోట్లు తీసుకోవటం, లైన్లో పడ్డారు, సూట్ కేసులు సర్దుకునే కార్యక్రమం ఉన్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితిలో మీరు లేరు. రైతుల గురించి అసలు నాకు తెలియకుండాను. రైతుల పరిస్థితి ఏంటండి? ఏ రైతు బాగున్నట్టు చెప్పండి? పత్తి రైతా, మిర్చి రైతా, వడ్డ రైతా, టొబాకో రైతా? ఏ రైతు, ఒక్క రైతు బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పమని. రైతుల్ని గాలికొల్లేశావు, యువకుల్ని గాలికొల్లేశావు, వ్యాపారస్తుల్ని గాలికొల్లేశావు, ఇండస్ట్రీస్ని గాలికొల్లేశావు, చివరికి నిన్ను నమ్ముకొని భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతుల్ని గాలికొల్లేశావు. అంత దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఇవాళ ఊరిని పబ్లిసిటీ స్టంట్ కోసం వెళ్తాడండి 1వ తారీఖున. ఇక చూడు అక్కడ పిట్టల దొరలాగా చెబుతుంటాడు, నా అంత గొప్పోడు లేదు, నేను అది చేశాను ఇది చేశాను, బడులు తెరంగానే వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మేసిపోయే కార్యక్రమం, ఈ పిట్టల దొర వేషాలు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. చేసింది మాత్రం 12 మాసాల్లో ఒక్కటి కూడా లేదు. ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని కూడా మనవి చేస్తున్నా. అదేమంటే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి. ఏమున్నాయా సీసీ కెమెరా, డ్రోన్లు? పోలీస్ స్టేషన్లో డ్రోన్లు సీసీ కెమెరాలు ఉన్నాయా? కోర్టు వారు అడిగారు, మీ సీసీ కెమెరాలో ఫుటేజ్ ఇవ్వమని. ఇంతవరకు లేదు. పోలీస్ స్టేషన్లో ఎరగొట్టి పారేస్తున్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎరగొట్టం కాదు, రోడ్డు మీద పడేసి ఎరగొట్టేస్తున్నారు. మనం చూసాంగా, ఏది తెనాలిలో, ఐతానగర్లో. ఎంత దుర్మార్గం అండి, నాకు అర్థం కాలే. జాన్ విక్టర్ ఈజ్ అన్ అడ్వకేట్, దోమా రాజేష్, షేక్ బాబులాల్, నవీన్, ఇంకా ఇతను పోలీసులు దొరకలా. ఈ ముగ్గురు, నేను చెప్పినటువంటి ముగ్గురు కూడా తెనాలి ఐతానగర్కు చెందినటువంటి యువకులు. వీళ్ళు చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద దాడి చేశారట. ఆయన మీద 307 కేసు పెట్టారు. ఏం చేయాలి? 307 కేసు పెడితే ఏం చేయాలి? పట్టుకోవాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, రిమాండ్ పంపాలి, అంతేగా పోలీసులు చేయాల్సింది. ఎరగొట్టి పారేశారు. ఎరగొట్టం అంటే లాకప్లో ఎరగొట్టం కాదు, లేదా 4 గోళ్ల మధ్య ఎరగొట్టం కాదు, రోడ్డు మీద పెట్టి ఎరగొట్టేశారు. చూశారుగా మీరు విజువల్స్ అన్నీ కూడా. ఎరగొట్టి పారేశారు అంతే పోలీసులు. ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం యొక్క పద్ధతి ఏంటి అని అడుగుతా ఉన్నా. వాళ్ళందరూ పాపం దళితులు, మైనారిటీలు. అసలు ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ? పౌర హక్కులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. అదేమంటే ఆ చిరంజీవిని చంపడానికి ప్రయత్నం చేశారు అని వాళ్ళ పాపం వాళ్ళ మిస్సెస్ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఈనాడులో కూడా చూశాను నేను. అంటే మీరు రౌడీలను సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నా. నా బొట్టు సపోర్ట్ చేస్తే, పౌర హక్కులు సపోర్ట్ చేస్తే, వాళ్ళు రౌడీలో, లేదా సంఘ విద్రోహ శక్తిలో, లేక రోజు గంజాయి తాగుతారో, వీ డోంట్ కేర్. అయితే కొడతారా? దట్ ఈస్ మై పాయింట్. కొట్టేదట్టి కోర్టులు ఎందుకు అబ్బా? ఎఫ్ఐఆర్లు ఎందుకు? రిమాండ్ రిపోర్ట్లు ఎందుకు? కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఎందుకు? ఆ గంజాయి తాగినోన్నో, రౌడీ షీటర్నో, లేకపోతే హత్య చేసినోన్నో తీసుకొచ్చి ఎరగొట్టి పారండి పోలీస్ స్టేషన్లో. ఇంకెందుకు గొడవ? కోర్టులో ఏమొద్దు, అనవసరం మాకు. ఇంకా అదేగా మీ ఉద్దేశం. మీరు ఒకసారి చూసినట్లయితే ఫ్యాక్షన్ విలేజెస్ చూడండి ఒకసారి. ఇప్పుడైనా మర్డర్ చేశాడంటే ఆడికి ఒక రీజన్ చెప్తాడు. మా నాన్న చంపాడంటే అందుకని చంపాడని. ఇంకెందుకు విచారణ? నాన్న చంపాడు అయిపోయింది. ఇంకా అరాచకం. నేను అనేది ఏంటంటే, ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కానీ పోలీసు వారు కానీ డైరెక్ట్గా అంటలేదు, కానీ ఆ నలుగురు కూడా సంఘ విద్రోహ శక్తులు.
వాళ్ళు రౌడీ షీటర్లు తర్వాత పెట్టారు, అది వేరే విషయం. రౌడీ షీటర్లు అందుకని కొట్టాం అని ఇండైరెక్ట్గా నేను ఒకటే మనవి చేస్తున్నా. ఇది ఒక చట్టబద్ధమైన సమాజం, ప్రజాస్వామ్యంతో కూడుకున్న సమాజం. న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. చట్టాల ప్రకారమే పోలీసులు వ్యవహరించాలి తప్ప బియాండ్ దే డ్యూటీస్ దే షుడ్ నాట్ యాక్ట్. బియాండ్ దే డ్యూటీస్ యాక్ట్ చేస్తే వాళ్ళను కూడా శిక్షించవచ్చు. ఇది రాజ్యాంగం చెప్తుంది. అమ్మడి రాంబాబు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందో కాదని మనం చేస్తున్నాం. వాళ్ళు రౌడీలు కావచ్చు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు పోలీసులు నడి రోడ్డు మీద కొట్టారే, అంతకన్నా శిక్ష అనుభవించేటటువంటి నేరవాళ్ళు చేయొచ్చు ఒకవేళ చేస్తే. అయినా మీరు కొట్టడానికి వీల్లేదు. న్యాయస్థానం తీర్పు ఇవ్వాలి. ఉరిశిక్ష ఏమనండి, అభ్యంతరం లేదు. మీరెవరండి కొట్టడానికి? ఎంత దారుణం అండి. రోడ్డు మీద పడేసి కొడతా ఉంటే లాఠీలు ఇరుగుతూ ఉన్నాయి. ఇన్హ్యూమన్. నేను ఏమంటానంటే, ఇలాగే పోలీసులు కొట్టడాన్ని మనం ఎలవ్ చేస్తే, చట్టం సమాజం ఎలవ్ చేస్తే ఎవరైనా కొట్టి పారేస్తారు. ఇంకేముంది, బహిరంగాన్ని కొట్టి పారేస్తారు. ఏదో లాకపుల్లో కొడుతున్నారు. మొన్న మేము హరికృష్ణని మన దాచేపల్లి పట్టుకెళ్ళి లాకప్లో పెట్టి కొట్టారని మేము చెప్పాము. లాకప్ దాకా లేదు, ఇది బహిరంగానే వీడియోలు తీసి పారేశారు, తీసి రిలీజ్ చేశారు. మరి ఎవరు రిలీజ్ చేశారో మనకు తెలియదు. ఇంత ఘోరమైనటువంటి సమాజం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది. ఆయన అంటాడు, మళ్ళా ఇందాక చెప్పాక మీకు, నాది డేగ కన్ను, ఎవరు తప్పించుకోలేరు. మరి డేగ కన్ను ఏమైంది? ఇక్కడ పోలీసులు కొడుతుంటే డేగ కన్ను ఏమైంది? ఏమీ కాల. పోలీసులు తప్పు చేశారంటే నీ పరిస్థితి ప్రమాదంలో పడింది. ఎందుకంటే రోజు పోలీసులు చెబుతున్నావుగా, వాళ్ళని అరెస్ట్ చేయి, వీళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వంశీ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, పోసాని కృష్ణమురళి మీద ఎఫ్ఐఆర్ పెట్టు, ఆర్జీవి మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వాళ్ళ మీద పెట్టు, వీళ్ళ మీద పెట్టు, రాపలు తీసుకెళ్ళు, కొట్టు అంటున్నావు కదా. నువ్వు వీళ్ళ మీద డేక్కని పెట్టావనుకో, నువ్వు కొట్టిని అని వాళ్ళు చెబుతారు. నీ భయం. ఒక అరాచకమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అనేది మా ఆందోళన. వాళ్ళు తప్పు చేశారా, రైటు చేశారా, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులా, వారు ఎలాంటి వారా అనేది చట్టం చూసుకుంటుంది, న్యాయస్థానం చూసుకుంటుంది తప్ప పోలీసు వారు షుడ్ నాట్ యాక్ట్ లైక్ దాట్. దీన్ని సహిస్తూ ఊరుకోకూడదనేదే మా అందరి అభిప్రాయం. దీని మీద 3వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళుతున్నారు. ఈ బాధితులు ఎవరైతే పోలీసుల చేత అరికాలల్లో తన్నులు తిని బెయిల్ మీద వచ్చారో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. పోలీసులు చేస్తున్న ఈ ఘాతుకాలని, అన్యాయాలని ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని స్వయంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వయాన 3వ తారీఖు ఉదయం బయలుదేరి వెళ్ళి తెనాలి ఐతానగర్ వెళ్ళి వారిని పరామర్శించి వస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.